Scene 2. Students complete their education from IDPL High School. Later in life, Manjulaka, Sandhya, Narayan and Sheshu meet in a place. Manjulaka and Sandhya are successful in life. A doctor and Sandhya an engineer. Narayan and Sheshu Reddy compromise in life, working in a mall, which as you know is a cloth store. One day Manjulaka and Sandhya go for a shopping in a mall. They see their classmates, Narayan and Sheshu Reddy. అక్కడ టేబుల్స్ కి డస్ట్ ఉంది, క్లీన్ చేయి. ఏంటంటే ఏం కావాలండి? బట్టలు కొనుక్కోవడానికి వచ్చానండి. నారాయణ, కస్టమర్స్ వచ్చారు చూడు. న్యూ మోడల్స్ ఏమైనా చూపించు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు. అమ్మా మిమ్మల్ని మెరీనా నువ్వా? సంధ్య నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? అదేంటి నారాయణ, నువ్వు ఇక్కడ చూపిస్తున్నావేంటి? నేను షాప్ కీపర్ కింద పనిచేస్తున్నాను. చిన్నప్పుడు చాలా రోజుల క్రితం చూసాం కదా, చిన్నప్పుడు నేను గుర్తుపట్టలేకపోతున్నాను. మీరు బాగా పైసలు సంపాదించి మంచిగా పెద్దోళ్ళు అయినట్టున్నారు. బాగా చాలా అల్లరి చేసేవాడు కదా నువ్వు చిన్నప్పుడు స్కూల్లో. నేనే హీరోని. అందుకే ఇప్పుడు హీరో అయ్యారా? అలాగా అనకు సంధ్య, బాధగా ఉంది. ఇంతకీ 10th క్లాస్ అన్న పాస్ అయ్యావా నువ్వు? ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. 10 సంవత్సరాల నుంచి ఒక సబ్జెక్ట్ రాస్తున్నావు. 2-3 సార్లు కట్టాను, ఇంకా ఓపిక లేక ఆపేశాను. కాదు నారాయణ, నువ్వు కూడా మాలాగా చదువుకుని ఉంటే చక్కగా ఎక్కడో అమెరికాలోనే ఉండేవాడు కదా. ఏమో సంధ్య, అలా అయిపోయింది. అప్పట్లో నాకు అది అర్థం అవ్వలేదు. అది తప్పని సంగతి కూడా నాకు అనిపించలేదు. అప్పుడు మీరందరూ నవ్వుతుంటే నేనే హీరోని అనుకున్నాను. అందుకనే నారాయణ కబుర్లు ఏంటి? మేడం మీరు తీసుకోండి మేడం, ఇది బాగుంటుంది. అయ్యో నారాయణ, ఏంటి పరిస్థితి నీకు అసలు? మేడం వీడియో మాట్లాడి సార్ చూస్తే మేడం. నారాయణ, పెళ్ళయిందా నీకు? పెళ్ళయింది మేడం. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ప్రతిరోజు ఆకలే అంటారు వాళ్ళు. అయ్యయ్యో, ఎలా చేస్తున్నావయ్యా నారాయణ? మన ఐడిపిఎల్ స్కూల్ లాంటి స్కూల్లో అయినా కనీసం చేయొచ్చు నీ పిల్లల్ని. నెమ్మదిగా ట్రై చేస్తానమ్మా. శేష్ రెడ్డి సార్ మెకానిక్ లాగా లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యి మెకానిక్ అయ్యారు. మంజులత మేడం తన కార్ రిపేర్ అయితే శేష్ రెడ్డికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. హలో, షాప్ లో ఎవరైనా ఉన్నారండి? ఎవరండి? ఆగండి, వస్తున్నాము. ఎవరండి? ఏం కావాలండి మేడం మీకు? చెప్పండి. హలో, గుర్తుపట్టారా సార్? శేషరెడ్డి. మీరు ఐడిపిఎల్ స్కూల్లో చదివాము. గుర్తు రావట్లేదా? హోంవర్క్ చేయకుండా టీచర్ మాట వినకుండా ఉండేవారు ఎప్పుడు. మీరు మంజు బాగున్నావా? మీరు బాగున్నారా? బాగున్నావు. ఏంటి, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇదిగో ఈ షాప్ లో బైక్ రిపేరింగ్ వర్క్ నేర్చుకుంటున్నాను. అవునా? 10th పాస్ అవ్వలేదా? లేదు, ఇంకా ఒక సబ్జెక్ట్ మిగిలిపోయింది. ఎందుకు కంటిన్యూ చేయొచ్చు కదా, అప్పుడే ఆపేశారేంటి? అదిగో అప్పుడు అల్లరి చిల్లరి పనులన్నీ చేసి ఇదిగో ఇప్పుడు నాకు ఈ పరిస్థితి ఏర్పడింది. నువ్వు బాగా పొజిషన్ లో ఉన్నట్టున్నావే, ఏం చేస్తున్నావు? డాక్టర్ అయ్యాను. డాక్టరా? కోసం ఇక్కడ తీసుకొచ్చాను. అలానా? ఏదో రిపేరింగ్ షాప్ ఇక్కడ కనిపించిందని ఇటు వస్తే మీరు కనిపించారు. అలానా? సరే. ఇప్పుడైనా మేము కూడా ఆ రోజుల్లో మంచిగా చదువుకోనింటే నేను కూడా మీలాగా మంచి పొజిషన్ లో ఉండేవాడిని. అప్పుడు బాగా జోక్స్ చేసుకుంటూ కాలాన్ని వృధా చేసి పుస్తకాలు సరిగ్గా పట్టలేదు కాబట్టి ఇదిగో నాకు ఇప్పుడు ఈ గతి పట్టింది. నిత్యం 10 నుంచి రేయింబవళ్ళు అవి తుడుచుకుంటూ కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా ఆలస్యం ఏం లేదు. ఎగ్జామ్ పరీక్ష కట్టేసి మంచి భవిష్యత్తు ఉంది. ఎగ్జామ్స్ పాస్ అయ్యి జాబ్ సంపాదించుకోవచ్చు. ఓకే, అలానే మంజు. థ్యాంక్ యూ. మీ బైక్ రిపేర్ చేసి నేను ఇంటికి తీసుకొని వస్తాను. Now there is a fancy dress competition from the teachers. Over to Pramanch sir. అందరికి విష్ యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే. నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం, అట్లాగే గులాబీలన్నా చాలా ఇష్టం. ఆయన మన ప్రథమ ప్రధానమంత్రి. 17 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించారు.
నెహ్రూ గారు ఇప్పుడు మనకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారు. बच्चों, आप सबको बाल दिवस की शुभकामनाएं। నెక్స్ట్ కళారంజని టీచర్ రుద్రమదేవిగా వస్తున్నారు. ఓరుగల్లును పరిపాలించిన వీరవనిత రుద్రమదేవి విదేశీయుల బారి నుండి భారతదేశాన్ని కాపాడిన మహోన్నత తేజో రూపం రుద్రమదేవి. ఆమె మనకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలపడానికి వచ్చారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. సంధ్య టీచర్ వెజిటబుల్ వెండర్, సో ఆమె కూడా మనకు తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏంటంటే కూరగాయలు తిన్న బాధపడతారు. కూరగాయలు తినకపోతే నాలుగు పొట్టిగా చిన్నగా ఉండిపోతారు. కనుక కూరగాయలు తిని బాగా పెరగండి అమ్మా పిల్లలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇప్పుడు టీనా టీచర్ క్రైస్తవ వధువు క్రైస్తవ మత ఆచారాలు సాంప్రదాయాలు మనకు తెలుపుతూ వాటితో పాటు తన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే చిల్డ్రన్. ఇప్పుడు భరతమాత, శకుంతల, అలాగే దేవకన్య వీళ్ళ ముగ్గురు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి. ఒకప్పుడు భరతమాత ఎంతో సంతోషంతో ఉండేది. అప్పుడు శకుంతల భరతమాతను పూజించడానికి వస్తుంది. కొన్నాళ్ళ తర్వాత భరతమాత విచారంగా ఉంటుంది. అప్పుడు శకుంతల కూడా బాధపడుతుంది. శకుంతల భరతమాతను పూజిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత భరతమాత విచారంగా ఉంటుంది. అప్పుడు శకుంతల కూడా బాధపడుతుంది. ఇదిలా ఉండగా దేవకన్య ఒకరోజు స్వర్గం నుండి భూలోకానికి వచ్చారు. అప్పుడు శకుంతలను దేవకన్య కలుస్తారు. వారి మధ్య జరిగే సంభాషణ మనం ఇప్పుడు చూద్దాం. ఏమేంటి శకుంతల, ఇంత విచారంగా ఉన్నావు? విచారంగా ఏమిటి దేవకన్య గారు, ఈ రోజుల్లో మొక్కలేవి, వృక్షాలకి ఫలాలు లేవు, పువ్వులు లేవు, పూజిద్దామన్న సంతోషమే లేదు. పర్యావరణం చూస్తే వన్యజీవులన్నీ కూడా నశించిపోతున్నాయి. ఎలా సంతోషంగా ఉండమంటారు దేవకన్య గారు? ఎందుకు అలా జరిగింది? ఎవరు చేశారు ఇలా? ఇదంతా చేస్తుంది మన వల్లనే ఇలాగే జరుగుతుంది. ఏం చేయమంటారు? దానికి చాలా నాకు విచారంగా ఉంది, బాధగా ఉంది. పరిష్కార మార్గం తోచక చాలా విచారిస్తున్నాను. ఎంతో ఆనందంగా ఒకప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగే నేను ఈ పర్యావరణాన్ని చూసి చాలా దుఃఖించవలసిన పరిస్థితి ఏర్పడింది. మీరేమన్నా పరిష్కార మార్గం చెప్పగలరా దీనికి? నేను దేవకన్యని, నా దగ్గర చాలా దివ్యశక్తులు ఉన్నాయి, కానీ ప్రకృతిని కాపాడే శక్తి మాత్రం నా దగ్గర లేదు. ఒక చెట్టుకు పూలు పూయించగలను, ఒక చెట్టుకి పండ్లు కాయించగలను, కానీ అన్ని చెట్లకి మొత్తం ప్రకృతిని చేయలేను. ఈ దివ్యశక్తులన్నీ ఈ భూలోకంలో ఉన్న మానవుల దగ్గరే ఉన్నాయి. వీళ్ళే ఆ పని చేయగలరు. చెట్లను నరకకూడదు, అంతరించుకుపోతున్న జంతువులని, పక్షి జాతిని రక్షించాలి, చెట్లను మొక్కల్ని నాటండి. వృక్షో రక్షిత రక్షిత. వృక్షాలని మనం రక్షిస్తే మనల్ని వృక్షాలు రక్షిస్తాయి. దేవకన్య గారు చాలా సంతోషం. మాకు ఇంత మంచిగా చెప్పారు. ఈ మానవులందరం మనమందరం కలిసి ప్రతి ఒక్కళ్ళము ఒక మొక్కని నాటి చక్కగా చెట్లను పెంచుకొని మనందరము ఆనందంగా జీవిద్దాం. ధన్యవాదాలు.
ఒక అబ్బాయి తప్పించుకొచ్చేసాడు. చార్మినార్ బైక్ ఎక్కాడు, దూకేస్తాను దూకడే. చూద్దాం ఏం జరుగుతుంది చూద్దాం సార్. कूद जाऊंगा आज कूद जाऊंगा। क्या हुआ? पुलिस वाला हूँ मैं, नीचे उतर। है तू? मैं नहीं उतरता, कूदता हूँ मैं अब यहाँ से। मैं ऊपर आऊँ। आ जाओ, दोनों साथ कूदेंगे। आओ, उतरने वाला तो नहीं हूँ मैं। क्या गोली मार दो, नीचे उतर सीधा। मार दो, गोली खा के भी नीचे कूदूंगा, लेकिन उतरूंगा नहीं। नीचे कूद नहीं है मेरे को, कूदूंगा। 4 गिनो आप। बोल, उतरता नहीं अब। नहीं उतरता हूँ, गिनिए 2 3 उतर। नहीं उतरता हूँ। 4 भी गिनो, 5 भी गिनो, 6 भी गिनो, मगर नहीं उतरता। कॉइन दे रहा हूँ, कुछ भी दो। प्लेट दे दो। अम्मा प्लेट कट करते। नहीं नीचे उतरो। उतरता उतरो साहब, उतरो। कहाँ साहब? गोली मार तो बोले तो नहीं उतरा। वो पागल चारमीनार काट, तुम ब्लेड से बोले तो उतरता तू। साहब उतरना पड़ता साहब, पागल आदमी है। चारमीनार क्या परसों कुतुब मीनार काट के आ गया उन्हें, तो मैं उतरूंगा नहीं। The joke is going to be played acted by Kumar sir and Shastri sir. బ్రహ్మాండ జరుగుతుంది, నో ప్రాబ్లం. బ్యాంక్ లో లోన్ తీసుకున్నాం కదా, మొత్తం బ్యాంక్ నేను ఎక్కడో చూసినట్టు సార్. ఎవరు సార్ మీరు? అవునండి, మర్చిపోతారు. లోన్ తీసుకుంటారు, బ్యాంక్ మేనేజర్ మర్చిపోతారు. సార్ మీరు బ్యాంక్ మేనేజర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లోన్ ఇచ్చేదాకా పెద్ద మెకానిక్ ని నేను, పెద్ద వెహికల్స్ అన్ని రిపేర్ చేస్తా అంటూ అంత చెప్పినావు. 6 నెలల కింద లోన్ తీసుకున్నావు, ఇంతవరకు ఒక్క పైసా జమ చేయలేదు. సార్ వడ్డీ కట్టాలి. సార్ లోన్ మేనేజ్మెంట్ సార్ లోన్ ఇచ్చాను మీకోసం తిరిగానా లేదా? ఇప్పుడు వసూలు చేసుకోవడానికి మీ చుట్టూ నేను తిరగలేదు. అవును సార్, మెకానిక్ షాప్ ఓపెన్ చేశాను, ఒక్క వెహికల్ రాలేదు సార్. సంవత్సరం అయింది, ఒక్క వెహికల్ రాలేదు. పెద్ద వెహికల్స్ అన్ని రిపేర్ చేస్తా అని చెప్పినావు. మంచిగా ఉన్నావు, మంచిగా అని చెప్పి నీకు లోన్ ఇచ్చిన. ఏ వెహికల్ రిపేర్ చేశారు సార్? ఒక్క వెహికల్ రాలేదు సార్. ప్లీజ్ ఒక్క వెహికల్ రాలేదు సార్. ఎట్లా లోన్ కట్టాలి సార్ నేను? అదన్నీ నువ్వు చూసుకోవాలి. చూడండి సార్, బోర్డు చూడండి, ఎంత బ్రహ్మాండ బోర్డు కూడా పెట్టాను. ఏరోప్లేన్ రిపేర్ సెంటరా? అవును సార్. నువ్వు ఏరోప్లేన్ రిపేర్ చేస్తావు? అవును సార్, ఒక్క ఏరోప్లేన్ రాలేదు సార్ ఇక్కడికి. ఏరోప్లేన్ సార్, సార్ ఏరోప్లేన్ రిపేర్ చేశాను సార్ నేను. వస్తారు, ఏరోప్లేన్ తీసుకొని వస్తారు, చేదు కానీ కూర్చో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో 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 మంచిగా పట్టుకోలా, అలా వస్తున్నావే, మంచిగా పట్టుకో. ఏంటండి అలా ఎగిరే బదులు కాస్త సాయం చేయొచ్చు కదా, పని తేలిక అవుతుంది. ఎలాగండి గులుగాలు? ఆగండి, నేను చూపెడతా. ఆగండి కలవా, ఆగండి, నేను చూపెడతా. అమ్మో బరువుగా ఉందండి. ఉలరి పట్టుకుంటే సులభంగా ఉంటుంది, వెళ్ళండి. అమ్మో అమ్మో ఇక్కలు పెట్టులా, బరువుగా ఉందిలా. వద్దులా, ఇక్కలు పెట్టులా పక్కనలా మళ్ళీ గులువా. రే పట్టు వస్తున్నానండి అమ్మగారు. ఒక్క నిమిషం వద్దు. హలో అమ్మగారు, నేను వస్తున్నా. అమ్మగారు
అదిగా సూది ఉంది కాస్త తెచ్చి పెట్టరా, బట్టలు కుట్టుకోవాలి. నమ్మగలు వాళ్ళ నీ పేరు భర్త, నేను పేరు భర్తే. అమ్మా నువ్వు చెప్పినప్పుడు విన్నావు గురువు గారు ఏం చెప్పారు? తొందరగా తీర్చుకోవాలా? నేను తీసుకొస్తా నమ్మగలు అంటే మన ఇద్దరం కలిసి వెళ్ళి కర్రకు పెట్టి తూది తీసుకురావాలి. ఓకే దా తూదేది తూది దుచ్చు గట్టిగా తల పెట్టుకో. దా దా ఏం చేస్తున్నారా వెదల్లారా మీరు? మరండి గురుగారు గారండి మమ్మల్ని ఏమోనండి మరండి సూది తెమ్మన్నారండి. సూది అంత బరువు ఉంటుందా? మరేమో మీరు ఏ పని చేసినా ఇద్దరిని కలిసి కదండి చేయమనింది. అయ్యో ఇదండి పరమానందే శిష్యుల కదా. Are you ready for Jama Jump skits? Okay, now we shall have one mime show by Padmavati teacher and Vijay Kumari teacher. తిరిగి తిరిగి యాస్టకు వస్తుంది. దాహమే దాహం, ఎక్కడ చూసినా నీళ్ళే దొరకట్లేదు. ఇంత పెద్ద సిటీ ఉంది, ఉద్యోగం లేదు పాడు లేదు. ఒక పక్కన ఆకలి, రెండో పక్కన దాహం. ఏం చేయాలో ఏమో, ఒక బోరింగ్ కూడా లేదు ఈ సిటీలో. అమ్మా ఇంకా నేను ఓర్చుకోలేను. అమ్మా ఒక బోరింగ్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను నిజంగా నీళ్ళు తాగాల్సిందే. ఎంత బాగుందో బోరింగు, చూస్తే కలర్ వేసి కొత్తగా ఉంది. వెంటనే వెళ్ళి వాటర్ తాగి వస్తానమ్మో. ఓపిక లేనట్టుంది, కొత్త గట్టిగా కొడతాం. కానీ నీళ్ళు రావట్లేదు. అయ్యో నా కర్మ, ఇందులో నీళ్ళైనట్టున్నాయి. చూస్తే చాలా కొత్తదిగా ఉంది. ఇంకా గవర్నమెంట్ ఇనాగరేషన్ చేయనట్టుంది. ఇలాంటి బోరింగ్లు ఎందుకు పెడతారో ఏమో. అయ్యో రామ, ఇంకొక బోరింగ్ కైనా వెళ్తాను. ఓ రామా దేవుడా, మిట్ట మధ్యాహ్నం 12 అయిపోతుంది, నా వల్ల కాదు. ఓ ఇక్కడెక్కడో పాత బోరింగ్ కనిపిస్తుంది. దీని మొహం ఇది ఇంత పాతగా ఉందంటే దీంట్లో నీళ్ళు ఉన్నాయో లేవో, కొత్త దాంట్లోనే లేవు. సరే చూసేసి వస్తా. అయ్యో పడిపోతున్నాయి నీళ్ళు. ఇంకా కొన్ని తాగుతానమ్మా. అయ్యో అమ్మా, దీని పట్ల నాకేం తెలిసిందంటే, అమ్మో రంగురంగులు వేసిందని ఫస్ట్ బోరింగ్కి వెళ్తే నీళ్ళే లేవు. ఈ బోరింగ్ చూస్తే పాతదిగా ఉంది, కానీ కడుపు నిండా నీళ్ళు వచ్చాయి. అమ్మో, నాకు దీనివల్ల ఏం తెలిసిందంటే విద్యార్థులారా, మీరు పైన పట్టారం లోన లొట్టారం లాగా ఉండకూడదు. మీ పెద్దలు ఇంకా మీ ఉపాధ్యాయులు చెప్పింది నేర్చుకుని మంచిగా తయారవ్వాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. థ్యాంక్ యూ.
ఏం చూస్తున్నావు సార్? 4 గంటల నుంచి ఇంట్లో చూస్తూ నేను ఏం చూస్తున్నాడో అని నాకు ఏం కనపడలేదు ఇంతవరకు.